నీవు ఈ రోజున దేవుణ్ణి వెంబడించే స్థితి ఎందుకు? దేనికోసం వెంబడిస్తున్నావా ఆయన్ని? ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆయన్ని వెంబడిస్తున్నావా? ఈ లోకంలో ఉన్న వాటి కోసము దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధిస్తున్నావా? గంట అయినా, 2 గంటలైనా, 3 గంటలైనా దేనికోసం ఆయన్ని ఆరాధిస్తున్నావు? ఈరోజు చాలామందికి భక్తి ఉంది, కానీ భక్తిలో శ్రేష్టమైన భక్తి ఏంటో తెలియట్లేదు. దేవునికి ఇష్టమైన భక్తి ఏంటో తెలియట్లేదు. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో వారి భక్తి ద్వారా ఆ సంతోషపెట్టే భక్తి ఏదో ఈరోజు తెలియట్లేదు. అందుకని ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ లోకములో ఉన్న వాటిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఈ లోకములో పొందుకోవలసిన వాటిని బట్టి దేవుని దగ్గరికి వచ్చి ఆరాధిస్తున్నారు. పౌలు గారు ఇటువంటి వారి గురించి ఒక మాట చెప్పాడు. ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము అంటున్నాడు. ఈ లోకములో ఉన్నవారిలాగా మనము కూడా ఈ లోకములో ఉన్న వాటిని బట్టే దేవుణ్ణి ఆరాధిస్తే, వాటి కోసమే దేవుణ్ణి అందు నిరీక్షిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యుల్లో ఉంటామండి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. మనుషులందరికంటే దౌర్భాగ్యులం అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ లోకంలో ఉన్నవారందరూ కూడా వాటి కోసమే ప్రయాసపడుతున్నారు. వాటి కోసమే, ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడం కోసమే. కానీ దేవుని సన్నిధిలో నువ్వు దేవుని సన్నిధిలో నిలబడిన తర్వాత, ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత, ఆయన్ని గురించి తెలుసుకున్న తర్వాత నువ్వు పొందుకోవలసింది వేరేగా ఉంది, నువ్వు అడగవలసింది వేరేగా ఉంది. నీవు ఈ లోకములో దేవుని కొరకు జీవించడానికి, దేవునితో సహవాసం చేసి నడవడానికి ఒక ప్రత్యేకమైన స్థితిలో నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవలసిన అవసరం ఉంది. అది అర్థం కావట్లేదు ఈ రోజున క్రైస్తవులకి. ప్రతిష్ఠించుకునే ఆ ప్రతిష్టత రావట్లేదు క్రైస్తవులకి. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నారన్న స్థితిలో ఉన్నారు, కానీ నామకార్థపు భక్తి చేస్తూ నార్మల్ పీపుల్స్లా మాట్లాడుతున్నారు, కానీ నార్మల్ వ్యక్తులుగా ఉంటున్నారు. కానీ ఎంత మాత్రం కూడా ఒక ప్రతిష్ఠితమైన జీవితం నాకుంది, ఒక ప్రతిష్ఠితమైన స్థితిలో నేను బ్రతకాలి, దేవుని కొరకు నేను ఏదైనా సరే ఇక్కడ అనుభవించడానికి, అది మేలైనా కీడైనా సరే అనుభవించడానికి నేను సిద్ధంగా ఉండాలి అన్న ఆలోచన ఉండట్లేదు. చూసారా? అది దౌర్భాగ్యం, అది దౌర్భాగ్యం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను కొన్ని విషయాలు మీకు రూఢీగా కొన్ని మాటలు చెప్తాను. సంఘంలో ఆత్మ చెప్పు మాట చెవిగలిగిన వాడు వినుగాక. చెవిగలిగిన వాడు వింటాడు, అందరు వినరు. విన్నా అర్థం కావు, అర్థమైనా కూడా జీర్ణించుకోలేరు. కొన్ని విషయాలు జీర్ణించుకోలేరు, అరగవు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకున్న తర్వాత వాటిని బట్టి జీవించడానికి, వాటిని బట్టి మిమ్మును మీరు మార్చుకుని, సరిచేసుకుని, ప్రతిష్ఠించుకుని, ప్రతిష్టత కలిగిన జీవితాన్ని బట్టి నడవడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే, దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మనము ప్రతిష్టత కలిగిన జీవితం, ఒక నాజీరు చేయబడిన వ్యక్తులుగా మనం ఉండాలి అంటే, ఒక ప్రతిష్ఠితమైన రీతిలో మనం బ్రతకాలి అంటే దేవుడు ఒక మాట చెప్పాడు. యేసు ప్రభువారు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఇదిగో ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను అని చెప్పాడు. చాలా జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. ఎందుకు ఆదరణకర్త? దేనికోసం ఆదరణకర్త? గమనించాలి. ఆదరణకర్త, అందులోనే ఆదరణ ఉంది, ఆదరణ అనే మాట ఉంది. అవునా? ఆదరణకర్త అంటే ఆదరించువాడని అర్థం. ఎవరిని ఆదరించాలి? ఎవరిని ఆదరించాలి చెప్పండి. ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, మనుషులందరూ ఉన్నారు, మనుషులందరూ నిన్ను ఎవరొకళ్ళు ఆదరిస్తూనే ఉన్నారు, నిన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. నీకు ఇప్పుడు ఆదరణకర్త అవసరమా? ఆదరణకర్త గురించి చెప్పినా నువ్వు సులకనగా తీసుకుంటావు, లోకుగా తీసుకుంటావు, వేలనగా తీసుకుంటావు. అవునా కదా? లోకంలో అన్నీ బాగున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు, ఈ లోకంలో నీకు అందరూ నిన్ను ప్రేమిస్తున్నప్పుడు, అందరూ నిన్ను గౌరవిస్తున్నప్పుడు, నీ కొరకు ఒక ఆదరణకర్త ఉన్నాడంటే, నాకేం కొదువయ్యా ఆదరణకర్త అంటున్నావు, నన్ను బోలు మంది ఆదరిస్తున్నారు, నా బంధువులు ఆదరిస్తున్నారు, నా రక్త సంబంధులు ఆదరిస్తున్నారని నువ్వు చెప్తావు, ఈయన్ని పట్టించుకోవు. కానీ ఆదరణకర్త ఎవరికో తెలుసా? ఎవరైతే ఈ లోకం యోగ్యం కాదని అనుకుంటారో, ఎవరైతే ఈ లోకములో నేను దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతకాలని అనుకుంటారో, ఎవరైతే ఈ లోకములో నుండి వేరుపరచబడతారో వారికి ఈ లోకం శత్రువు అయిపోతుంది. చెప్పండి,
ఈ లోకం ఏమైపోతుంది? అప్పుడు ఈ లోకస్తులు అందరూ కూడా నిన్ను వేలన చేయటం మొదలు పెడతారు, అవమానపరచడం మొదలు పెడతారు, దూషించడం మొదలు పెడతారు. అప్పుడు నువ్వు ఒంటరితనాన్ని అనుభవించే పరిస్థితి వస్తుంది. ఒంటరితనాన్ని అనుభవించే పరిస్థితి వస్తుంది. ఒంటరితనం అనే ఫీలింగ్ నీలోనికి వస్తుంది. అందరూ నన్ను విడిచిపెట్టేశారు, యేసుప్రభుని నేను వెంబడిస్తున్నందుకు, యేసుప్రభుని నమ్ముకున్నందుకు, ఆయన సన్నిధికి వెళ్తున్నందుకు అందరూ నన్ను వేలన చేస్తున్నారు. బంధువులు, రక్త సంబంధులు, సహోదరులు, ఇంకా అనేక మంది ఇరుగు పొరుగు వారు, వీళ్ళందరూ కూడా నన్ను వేలన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. నేను ఒంటరిదాన్ని అయిపోయానే అన్న ఫీలింగ్ వస్తుంది చూసారా? వాళ్ళని ఆదరించడానికి ఆదరణకర్త 2 చేతులు చాపి సిద్ధముగానున్నాడు. అందుకే ఆయన అన్నాడు, మీరు అనాథలు కారు. మనుష్యులు త్రోసివేసినంత మాత్రాన, మనుష్యులు విడిచిపెట్టినంత మాత్రాన, మనుష్యులు మిమ్మలను వేలన చేసినంత మాత్రాన, వారు త్రోసివేసినంత మాత్రాన అనాథలుగా ఫీల్ అవ్వకండి. మీరు అనాథలుగా ఉన్నామని బాధపడకండి. ఎవరేమంటున్నా కూడా మీరు ఏమాత్రం కూడా చింతించకండి. ఎందుకంటే మిమ్మల్ని ఆదరించడానికి ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆయన నా నామములో వస్తాడు. ఎలా వస్తాడు ఆయన? యేసయ్య అంటున్నాడు, నా నామములో వస్తాడు, నా నామమున ఆయన్ని మీ వద్దకు పంపిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు ఆదరణకర్త అన్న మాటకి అర్థం ఏంటో తెలుసా? ఆదరించువాడు. ఏమోనండి, దేవుని సన్నిధిలో ఇవన్నీ మాకు కొదువైపోతాయి అంటారా? నువ్వు ఎప్పుడైతే పరలోకము గురించి, ప్రతిష్ఠితమైన జీవితం గురించి ఎదురు చూస్తున్నావో అప్పుడు నీకు అవసరమైన వ్యక్తి ఆదరణకర్త. ఆయన నీకు చాలా అవసరం. ప్రతిష్ఠితమైన జీవితం కొరకు నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తున్నావో, ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటున్నావో, అప్పుడు ఈ లోకము నిన్ను ఎలా చూస్తుందంటే వేరు చేసి చూస్తుంది. ఈ లోకము నిన్ను శత్రువుగా చూస్తుంది. నువ్వు లోకాన్ని శత్రువుగా చూడవు, లోకమే నిన్ను శత్రువుగా చూస్తుంది. ఎందుకంటే ఈ లోకము మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు ఆశ్చర్యపడకండి, మీకన్నా ముందుగా నన్ను ద్వేషించింది కదా అంటాడు యేసుప్రభు. అవునా? ఈ లోకము మిమ్మల్ని ద్వేషించినప్పుడు, నిందించినప్పుడు మీరు ఆశ్చర్యపడకండి, అంతకన్నా ముందుగా నన్ను ద్వేషించింది. లోకము తన వారిని స్నేహిస్తుంది, కానీ మీరు లోక సంబంధులు కారు కదా అంటాడు. మనం లోకము సంబంధులం కాదు గనక లోకము లోకస్తులను స్నేహిస్తుంది, మనం లోకస్తులం కాదు గనక మనల్ని స్నేహించదు. మన స్నేహము అది కోరుకోదు, కాబట్టి మనల్ని వేరుగా చూస్తుంది. మనం ఒంటరి వారిమేమో అన్నట్లుగా ఒక్కొక్కసారి మనకు ఆలోచనలు వచ్చేస్తాయి. అలాంటి సమయంలో ఆదరణకర్త నీకున్నాడని నువ్వు గుర్తుకు చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఈ జీవితం కొరకు ఎదురు చూస్తున్నావో, పైనున్న వాటిని వెతుకుచు పైనున్న జీవితం కొరకు ఎదురు చూస్తున్నావో, నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావో, దాన్ని ప్రతిష్ఠితమైన జీవితం అంటారు, ప్రతిష్ఠించుకుని జీవిస్తున్నావో, అప్పుడు నీవు కోరుకోవలసింది ఏమిటో తెలుసా? దేవుణ్ణి అడగవలసింది ఏమిటో తెలుసా? ప్రభువా, నీ ఆదరణకర్తను నా యొద్దకు పంపించు, నీ ఆదరణకర్తను నా యొద్దకు పంపించు. నేను ఆదరించబడాలి, నేను బలపరచబడాలి. ఎవరు నన్ను ఈ లోకములో ఆదరించకపోయినా, ఎవరు నన్ను త్రోసివేస్తున్నా, నా వారే నన్ను వేలన చేస్తున్నా, ఇంకా అయిపోయిందిలే నీ పని అని నన్ను గుచ్చి మాట్లాడుతున్నా, నన్ను బలహీనపరుస్తున్నా, నన్ను బలపరచడానికి, నన్ను అభిషేకించడానికి, నన్ను లేవనెత్తడానికి, ఉద్యోగంతో నింపడానికి నీ ఆదరణకర్త కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, ఆయన ఆదరణ కావాలి. పంపించు నాయన, పంపిస్తానన్నావు కదా, పంపించు. యేసయ్యా, నీ నామములో అడుగుచున్నాను, ఆదరణకర్తను పంపించు నా యొద్దకు. పంపించి నాకు సహాయం చేయి, నన్ను లేవనెత్తు. ఇదిగో నేను పరిశుద్ధాత్మకు నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను, ఆ పరిశుద్ధాత్మ నడుపుదలకి నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను, పూర్తిగా నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను. ప్రభువా, దయచేసి నన్ను పరిశుద్ధాత్మ నడుపుదలకి అప్పచెప్పుకునేటట్లు, ఆయన అభిషేకాన్ని నా మీద ఉండేటట్లు ఆదరణకర్తను నా యొద్దకు పంపించు ప్రభు అని అడగాలి. పరిశుద్ధాత్మనంట అడిగి పొందుకోవాలట. చెప్పండి. ఈ లోకంలో నీకు ఏమున్నా అడగక్కర్లేదు, ఎందుకంటే నీకు ఏ కొదువులు ఉన్నాయి, ఏ వెళుతులు ఉన్నాయి అన్నీ ఆయనకి తెలుసు, అన్నీ తెలుసు. నీకేమేం కావాలో అన్నీ తెలుసు, అన్నీ ఇస్తాడు ఆయన. అడగకుండగానే లోకపు అక్కర్లన్నీ తీర్చే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. కానీ పరిశుద్ధాత్మ వరము మాత్రం అడిగిన వారికే వస్తుంది. అడుగు వారికి మరి నిశ్చయముగా, అందులో సందేహం లేదు, మరి నిశ్చయముగా అనుగ్రహించబడతాడు పరిశుద్ధాత్మ దేవుడు.